బంగ్లాదేశ్లో చిక్కున్నటువంటి మత్స్యకారులతో ప్రస్తుతానికి అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి విజయనగరం ఆర్డీఓ మేడం గారు ఉన్నారు. మేడం, ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అక్కడ మాట్లాడగలిగారు. నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clockకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇలా బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాల్లో బంగ్లాదేశ్ నేవీకి మన యొక్క మత్స్యకారులు మా జ్యూరిస్టిక్షన్లో మా రెవెన్యూ డివిజన్లో ఉన్న భోగాపురం మండలంలో కొండ్రాజ్పేట అండ్ అదేవిధంగా పోస్పాట్రేగ మండలంలో తెప్పలవలస గ్రామాలకు చెందిన 8 మంది మత్స్యకారులు అక్కడ చిక్కుకున్నారు. వాళ్ళ నేవీకి చిక్కారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ తెలియజేశాము. ఇంటర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సీఎంఓ ఆఫీస్కి సీఎం గారికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. మన సీఎం గారు విదేశీ టూర్లో ఉన్నా కూడా వెంటనే దాన్ని ఇంటిమేట్ చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ గారికి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియజేసి తదనుగుణంగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. మీన్ వైల్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫు నుంచి మొత్తం వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మనకి చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి దానికి సంబంధించి ఏపీ ఎన్ఆర్టీ నుంచి ఆ కన్సర్న్ హై కమిషనర్ బంగ్లాదేశ్ హై కమిషనర్ కూడా మనం మెయిల్ పెట్టించడము నిన్న నైట్కే మొత్తం అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మన ఇండియన్ ఎంబసీ నుంచి బంగ్లాదేశ్లో అర్లీగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని తర్వాత అక్కడ లీగల్గా కొన్ని సంవత్సరాలు కూడా పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి లీగల్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి అవడానికి ఎన్ని రోజుల సమయం దగ్గర పడే అవకాశం? అది డిపెండ్స్ ఆన్ ద కంట్రీ ఉంటుంది. పాకిస్తాన్తో మనకున్న ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయని దాన్ని బట్టి ఆ కంట్రీతో ఉంటుంది. అదేవిధంగా బంగ్లాదేశ్ శ్రీలంకతో ఉన్న మనకున్న సంబంధ బాంధవ్యాలను బట్టి కూడా కొన్నిసార్లు కొంత సమయము అండ్ లీగల్ ప్రాసెస్లో భాగంగా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఆ లీగల్ ప్రోటోకాల్స్ అనేది ఫాలో అవుతారు కాబట్టి బేస్డ్ ఆన్ దట్ మన ప్రభుత్వం దీని మీద చాలా త్వరితగతిన స్పందించింది కాబట్టి దీనికి సంబంధించి సీఎం గారు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నామండి. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ జలాల్లోకి బంగ్లాదేశ్ బార్డర్లోకి వెళ్లాల్సి వచ్చింది అంటే వాతావరణ పరిస్థితి ఏమన్నా లేదంటే సిగ్నలింగ్ లోపం వల్ల ఏం జరిగింది? అది జేడీ ఫిషరీస్ గారు ఇందాక ఏం చెప్పారంటే ప్రతిదానికి ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉంది. జీపీఎస్ తో పాటు ఇప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ అందని చోట కూడా ట్రాకర్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరిగిందని చెప్పారు. తదనుగుణంగా ఈ బోట్ యొక్క ట్రాకింగ్ అనేది జరుగుద్దేమన్నది ఒకసారి వారితో డిస్కస్ చేయాల్సి ఉన్నది. సో దానికి సంబంధించి జనరల్ గా ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మత్స్యకారులకి తెలియక జరిగేది, లేకపోతే ఒక్కొక్కసారి బోట్ ఏమైనా మోటార్ రిపేర్స్ కానీ ఏమైనా వస్తే ఆ కరెంట్ వేవ్స్ ఉంటాయి కదా, వేవ్స్ కి అనుగుణంగా అక్కడ ఏమైనా సైక్లోనిక్ కండిషన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈ రకమైన ఇన్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉంది ప్రీవియస్ ప్రాక్టీసెస్ లో. ఇప్పుడు ఏ విధంగా అలా జరిగిందనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇది ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా మరోవైపు దీని మీద వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. దీంతో పాటు బంగ్లాదేశ్తో కూడా కొన్ని సత్సంబంధం ఉండడంతో వీలైనంత త్వరగా లీగల్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి ముఖ్యంగా అక్కడ చిక్కుకున్నటువంటి 8 మంది మత్స్యకారులను కూడా వీలైనంత త్వరగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామంటున్నారు. ప్రసాద్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.